మంచము ఎక్కితే పెట్టి సాగిపోతే మీరు సాగిస్తాం ఇలా పాముతాడంటే ఇలాగా ఇలాగా చేసుకుని వెళ్ళాం పారా ఇలాగా ఎలా పాముతావు ఇలాగా మరి పర్లేదు పిల్లని పాముతావు నువ్వు పెళ్లి చేసుకుంటావు నేను ఉంచుకుంటావు దేని ఉంచుకున్నా బాగానే పర్వాలేదు పిల్లని పాముతాను దేనికైనా వెళ్తారు నీకెందుకు నీకు చెప్పారా నేను వెళ్ళమని రమ్మన్నారా చెప్పాను నేను రమ్మన్నాడా నేను రమ్మన్నాడా పిలిచావా నీకేం బుద్ధి సిగ్గులేదు నన్నే పిలిచాడు నవ్వాలా కూడా డ్యూటీ మానేమన్నా డ్యూటీకి వెళ్ళాడు నువ్వు వెళ్తానంటున్నావు ఆడు చెప్తే నువ్వు విన్నామేట ఇది పెద్ద కనిపిస్తుంది అందరికీ నీకు కనిపిస్తుంది ఎంత దారుణంగా ఉన్నారని ఐఫోన్ మేమా మరీ అంత కామాంధ్రుడా నేను కామాంధ్రుడు అలా మోనో సౌండ్ తగ్గించవచ్చు కదరా తగ్గించరా పాప మాడి ఏదో తగ్గిస్తున్నారా ఎందుకురా సంగతి తెలుసు చిన్న వస్తాడు ఈడి మీద కాదు ఇది పక్కన నువ్వు ఇక్కడ ఏనుకొచ్చాను మనం చెప్పిన వినట్లేదు తెలీదు వీడియో నిన్న జిలేబీ స్టోరీ చెప్తే స్టోరీ తెలీదు వీడియో తెలిసింది హాయ్ ఫ్రెండ్స్ పూర్మడక బీచ్ ఫ్రెండ్స్ ఇది ఈయనంట బైక్ మీద ఎక్కించుకున్నానంట జల్లా పూర్తిగానా మా ఇంటికాడ జల్లాలు ఉన్నాయి స్టోరీ మామూలుగా అంట రూమ్ కి వెళ్ళాలంట మామూలుగా రూమ్ కి వెళ్తారు రూమ్ కి వెళ్తే ఓడోడు చెప్పి ముగ్గురు వెళ్ళాలంట రూమ్ కి ముగ్గురు వాళ్ళు చెప్తున్నాడు పేర్లు కాదు చూసా మూడని చెప్పి ముగ్గురిని కూడా ఎంచుకుని అందరూ కూడా ముగ్గురు ఎంచుకున్నాడు ముగ్గురు వ్యక్తులు రూమ్ కి వెళ్ళాలంట పౌలు కార్తీక్ అన్న ఒకడు బాబు శేఖర్ బాబు ఒకడు మోహన్ లాల్ ఒకడు నేను చెప్పింది వాళ్ళకి నేను అనలేదు వీళ్ళు ముగ్గురికి కలిసి చెప్పింది వాళ్ళకొచ్చిరా వాళ్ళిద్దరూ వెళ్ళాలంట తర్వాత ఈడికి కాడ మరి అమ్మ చెప్పాలంట మరి మోహన్ మరి అంట అన్నానంట నేను అల్లా అన్నానంట ఎందుకు అల్లవరా అంతేనంటే నేను అల్లా తర్వాత అమ్మాయి అయితే అల్లపోతే అనేసి మాట్లాడేదంట తర్వాత బండి ఎక్కించుకున్నానంట బండి ఎక్కించుకోయి ఈయన్నే ఎక్కించుకున్నానంట ఎప్పుడైనా బండి ఎక్కించుకుంటే అక్కడ కూర్చోబెడతానే అమ్మలో కూర్చోబెట్టి ఈ వెనకాల కూర్చోయి అన్నాడంట లాస్ట్కి ఏం చేయడం తెలుసా ఒకసారి నువ్వు నోట్లో చూసాడు కాబట్టి నోట్లో ఉన్నాడు కాబట్టి చేసుకున్నాడు కాబట్టి ఇది తెలుసు కాబట్టి గుడ్డు మా దగ్గర తీసుకెళ్ళి కప్పులు లాగేస్తాను అంటున్నాను నాగా కదా ముందు నాయించుకున్నాడా అరే రే ఇదే పడుతుంది ముక్కు చలో చల్లో
కుంటుమాలతో తీసుకెళ్ళి కొప్పలు లాగిస్తున్నాడు వాడు ఎత్తిస్తున్నాడు కదా ఫస్ట్ ఆడికి లేదు కాబట్టి కుంటుమాయ అన్నాడే చల్లిస్తే బాగోదు చల్లిస్తే బాగోదు ఇక నా చల్లనే కాలేదు దాంట్లో కూర్చుంటా లేదా నా చల్ల ఇద్దరు రూపాయి చల్లు నీ చల్ల రూపాయి చల్లు ఇంటికి వెళ్ళిపో కూర్చుంటా లేదా కొప్పులు ఎత్తి నువ్వు చెప్పింది కరెక్ట్ కొప్పులు ఎత్తి లాగించుకున్నాడు రా ముందురా తాత పోయింది ముక్కు ఏం తాగలేదా దానికోసం రాయిస్తే మా బ్రదర్ తేలేసింది సారీ రా ఎందుకు ఈసారి తప్పైపోయింది టార్గెట్ వేరే దగ్గర వేసేది నీకు తెలిసింది ఏమనుకోక భయ్యా నీకు